స్కీమా డాట్ ఆర్గ్ అంటే ఏంది సార్? ఓకేనా? ఇట్ విల్ tell to the search engines, it will tell to the search engines in a better way, in a more better way, more BETTR better way. అంటే ఆడు నాకు తెలిసి నువ్వు ఎవరి గురించో చెప్తున్నావు, చాలా డీటెయిల్ గా చెప్తున్నావు. ఇక్కడ కూడా అదే అనమాట. ఇట్ విల్ టెల్ టు ద సర్చ్ ఇంజన్స్ ఇన్ ఎ మోర్ బెటర్ వే. ఓకేనా? అబౌట్ ఎనీథింగ్ అనమాట. అబౌట్ ఎనీథింగ్. ఎగ్జాంపుల్, ఇది ఒక మూవీ, ఇది ఒక సినిమా, ఇతను ఒక యాక్టర్, ఇతను ఒక హీరో. ఓకేనా? ఇదొక సాంగ్, ఇదొక ఇంకేమన్నా వచ్చి సార్, ఇదొక RECEIP, ఇదొక రెసిపీ, ఇదొక రియల్ ఎస్టేట్, సో ఇతను ఒక డాక్టరు, ఇదొక హాస్పిటల్, ఇదొక ట్రావెల్, ఇదొక బస్సు. ఇవన్నీ ఎలా చెప్తున్నాం సార్ అంటే ఇంకొంచెం బెటర్ గా యూజింగ్ దిస్ స్కీమా డాట్. దీని లోపల ప్రతి ఒక్కటి ఉంటుంది సార్. క్యాస్ట్, క్రీవ్, ప్రైజ్, మోడల్ ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు అనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ స్కీమా డాట్. ఇది రేపు ప్రాక్టికల్ గా చూపిస్తాను. జస్ట్ ఒకసారి చూడండి, చాలా ఇంటెన్సిటీ సబ్జెక్ట్, ఇంత క్లియర్ గా దొరికితే హ్యాపీ. కానీ ఇక్కడ నేను చెప్తున్నానంటే యూ మస్ట్ ఫాలో దిస్ వన్. ఓకేనా? వెరీ 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 ఇంపార్టెంట్. తర్వాత రీడైరెక్షన్ అనేది ఉందన్నమాట. రీడైరెక్షన్ అంటే ఏంది? ఒక వెబ్సైట్ నుంచి ఇంకొక వెబ్సైట్ కి, అది నా వెబ్సైటే సార్, నా వెబ్సైటే, నేను తప్పు చేసిన వచ్చిన దాన్ని కొత్త దానికి పంపిస్తున్నా. అలా ఎన్నన్ను ఉండాలి. నాన్ HTTPS ట్రాఫిక్ ని కూడా నేను HTTPS కి పంపిస్తున్నా. ఇదంతా ఒక లూప్ లో పెట్టుకున్నాను అనుకో, వర్క్ అనేది ఈజీగా అయిపోతుంది. చిన్నప్పుడు మీరు లూప్స్ చదివారు కదా, అంటే నేను 100 టైమ్స్ ప్రింట్ చేయాలంటే I = 1, I <= 100, I ++ అని చెప్పి బ్రాకెట్ రాసుకుంటారు. ఇక్కడ కూడా ఏమవుతుంది సరే అంటే అట్లాంటి లూపింగ్ ఫంక్షనాలిటీస్ వస్తుంది. సో నువ్వు ఎన్నిసార్లు వచ్చినా సరే తీసుకొని పోయి అక్కడ పంపించేస్తుంది అనమాట. ఎన్నిసార్లు నాన్ HTTPS రిక్వెస్ట్ వచ్చినా సరే అక్కడ పోతుంది అనమాట. అట్ ద సేమ్ టైం ఇదే సెక్యూరిటీ ఫైల్ కూడా అనొచ్చు అనమాట. దిస్ ఇస్ ఏ .htaccess is a by default it's a hidden file. It's a HIDD, it's a hidden file కూడా అనొచ్చు అనమాట. ఇట్స్ ఏ హిడెన్ ఫైల్ కూడా అనొచ్చు అనమాట. ఏమనొచ్చు? ఇట్స్ ఏ హిడెన్ ఫైల్ అనమాట. SECURIT సెక్యూరిటీ ఫైల్ కూడా అనొచ్చు. అపాచీ ఫైల్ అనొచ్చు. కూడా అనవచ్చు. సర్వర్ కాన్ఫిగరేషన్ ఫైల్ కూడా అనొచ్చు. ఏమనొచ్చు సార్? సర్వర్ కాన్ఫిగరేషన్ ఫైల్. సర్వర్ CONFIGURAT సర్వర్ కాన్ఫిగరేషన్ ఫైల్. ఐ విల్ షోకేస్ ప్రాక్టికల్లీ ఆన్ మండే. ఈ రోజు క్లోజ్ చేస్తున్నాను సబ్జెక్ట్. సర్వర్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ contains contains completely completely about redirections, REDIRECT and redirections. This is the first file. This is the first file when this is the first file when your website is infected. When your website ఎట్లా చెప్పొచ్చు, నీ వెబ్సైట్ ఏమరా ఇన్ఫెక్ట్ అయిందనుకో, వైరస్ అటాక్ అయిందో, దిస్ ఇస్ ద ఫస్ట్ ఫైల్ అన్నమాట. దిస్ ఇస్ ద ఫస్ట్ జస్ట్ ఏ మినిట్ అండి. One minute. సార్ నా వాయిస్ ఆడిబుల్ క్లియర్గా ఉందా? జస్ట్ హెడ్సెట్లో బ్యాటరీ అయిపోయింది అంతే, కొత్తది మార్చుకున్నాను అంతే. సార్ ఓకేనా సార్? ఇది నా వాయిస్ ఆడిబుల్, స్క్రీన్ విజిబుల్, ఆల్ గుడ్ కదా? యా, థ్యాంక్ యూ. జస్ట్ యా, థ్యాంక్ యూ అండి. సార్ ఇక్కడ నేనేమంటున్నానంటే, దిస్ ఈస్ ద ఫస్ట్ ఫైల్ వెన్ యువర్ వెబ్సైట్ ఈజ్ ఇన్ danger, website is in danger or virus attacked, virus ATTACKD attacked or unknown state or unknown 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 state. This file will be infected, ఫస్ట్ INFECTD. సో మీకు అర్థమైంది అనుకుంటాను. ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, లోపల ఏదో డ్యామేజ్ అవుతుంది కూడా, మనకు కూడా అవుతుంది కదా. అలాగే ఫస్ట్ డ్యామేజ్ ఏది సార్ అంటే ఈ ఫైల్ అనేది డ్యామేజ్ అవుతుంది అనమాట. దీని లోపల కోడ్ తీసి కొత్త కోడ్ పెట్టుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. పదే పదే ప్రాబ్లం వచ్చింది అనుకోండి, నువ్వు ఒక
ఎథికల్ హ్యాకర్నో లేకపోతే వైరస్ స్పెషలిస్ట్ లేకపోతే ఏదైనా ప్రీమియం వైరస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటే అయిపోతుంది అనమాట. తర్వాత ఏముంది సార్, ఎర్రర్స్ అన్నమాట. అంటే నాన్ వర్కింగ్ యూఆర్ఎల్ నుంచి నాన్ వర్కింగ్ యూఆర్ఎల్స్ కి పంపిస్తావు. ఇది సింపుల్ గా ఎట్లా చేయాలి, హెచ్టి యాక్సెస్ ఎట్లా చేయాలి, వర్ గోయింగ్ టు లర్న్. తర్వాత ఓజీ ప్రోటోకాల్ చాలా డీటెయిల్ గా తెలుసుకున్నాం. తర్వాత ట్విట్టర్ కార్డ్స్ అన్నమాట, ఇది ఆల్రెడీ మనకు తెలుసు. క్యాచ్ ఆప్టిమైజేషన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, రియల్ టైమ్ లో చూపిస్తాను.